హలో అందరికీ, నేను మీ విద్య. వెల్కమ్ టు సిర్లు వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను చూసేద్దాము. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాత. సో ఫస్ట్ అయితే అత్తవారు మనకి శారీ అండ్ రూప్ అయితే తెస్తారు కదా. సో అలా తెచ్చింది నేను అన్ని దేవుడి దగ్గర పెట్టుకుని అన్నీ సర్దేసుకున్నాను. ఎర్లీ మార్నింగే లేచి ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మేమైతే 5 ప్రసాదాలు పెట్టుకున్నాము. 5 ప్రసాదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాత్ చేసి పసుపు చీర కట్టుకున్నా. పసుపు చీర ఎందుకు కట్టుకున్నాను అనుకుంటున్నారా? మాకైతే ఇది ఒక ఆచారం. పెళ్ళైన 1 సంవత్సరం వరకు కూడా ఏ పండుగ వస్తే ఆ పండుగకి ప్రతి పండగకి కూడా కంపల్సరీ పసుపు చీర కట్టుకోవడం మా ఆచారం. మీలో ఎవరికైనా ఈ ఆచారం ఉంటే కనుక నాకు కామెంట్ చేసేయండి. పూజ అది కంప్లీట్ అయిన తర్వాత బుక్ అది చదువుకుని మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 11:30 అయిపోయింది. అమ్మకి వాయనం ఇచ్చాను. ఫస్ట్ అమ్మకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇచ్చి 5 పేరెంటాలకి కూడా ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈ లోపు వచ్చారు. నైట్ పెళ్ళికి వెళ్ళారు. సో మార్నింగ్ వచ్చారు. కాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు టిఫిన్ చేసాము. చూడండి, నిజంగా లైట్ కట్టేసి చూస్తే చాలా బాగుంది కదా. మేము చేసుకున్న ప్రసాదాలు ఏంటంటే కుడుములు, పూర్ణం కుడుములు, పంచదార అప్పడాలు, బెల్లంలోవి, సలివిడి వడపప్పు. ఇదే నేను తీసుకున్న చీర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.